హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్. మనం చేసిన లాస్ట్ వీడియోలో రో మ్యాప్ మైనింగ్ గురించి చెప్పాం. దానిలో న్యూ టాస్క్ గురించి ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి స్టార్టింగ్ మెజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, మెజర్. ఈ మెజర్లో మనకి చూడండి, ఇక్కడ ఎంబీపీఎస్ చేంజ్ అవుతుంది. మనకు మైనింగ్ రన్ అవుతున్నట్టు మాట. ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి మనం ఇక్కడ ట్యాప్ చేసి గో మీద క్లిక్ చేస్తే మైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు న్యూ టాస్క్లు ఎక్కడ వస్తాయి ఏంటి అనేది చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మనం చూడండి ఈ విధంగా స్టాట్స్, క్వెస్ట్, లీడర్ బోర్డ్ ఇవన్నీ కనిపిస్తాయి ఇక్కడ మనకి. చూడండి, స్టాట్స్, క్వెస్ట్స్, లీడర్ బోర్డ్. వీటిలో మొదటగా మనం స్టాట్స్ మీద క్లిక్ చేస్తాం. చూడండి, మనకి ఇక్కడ ఓవరాల్గా మనకు వచ్చిన పాయింట్స్, నాకు మైనింగ్లో వచ్చిన పాయింట్స్ ఇవన్నీ 23,639 పాయింట్స్ వచ్చాయి. చూడండి, ఇక్కడ పర్సనల్ రికార్డు, బ్యాడ్జెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. టుడేస్ ఛాలెంజ్ కంప్లీట్ టుడే. ఈ టుడేస్ ఛాలెంజ్లో మనకి క్వెస్ట్ ప్రోగ్రెస్ అని ఉంది. చూడండి, ఈ క్వెస్ట్ ప్రోగ్రెస్ లేదా ఇక్కడ మనం 14/23 ఇక్కడ మనం క్లిక్ చేస్తాం. ఇప్పుడు చూడండి, డైలీ కలెక్టర్ ఇవన్నీ కూడా టాస్క్లు అన్నమాట. క్లెయిమ్డ్ డేటా కలెక్టర్ని ఆల్రెడీ క్లెయిమ్ చేస్తాం. అంటే 10,000 పాయింట్స్ వచ్చినప్పుడు మనకి ఇది వస్తుంది. గెటింగ్ స్టార్టెడ్ ఇది కూడా 29న క్లెయిమ్ చేస్తాం. ఎండ్యూరెన్స్ ఛాలెంజ్ ఇది కూడా కంప్లీట్ చేసాం. క్వెస్ట్ చేజర్ ఇది కూడా మనం కంప్లీట్ చేస్తాం. చూడండి, లాంగ్ హాలు, స్టడీ 7 ఇవన్నీ కూడా క్వెస్ట్లు అన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ మనకి చూడండి, ఇక్కడ 6 రివార్డ్స్ రెడీగా ఉన్నాయన్నమాట మనం క్లెయిమ్ చేయడానికి. చూడండి, ఇక్కడ పర్సనల్లో మనకి చూపిస్తుంది క్లెయిమ్ చేయాల్సినవి. ఇది ఒకటి. ఇప్పుడు మనం ఈ క్లెయిమ్ రివార్డ్ని క్లెయిమ్ చేస్తున్నాం. చూడండి, రివార్డ్ క్లెయిమ్ చేస్తే 100 రోమ్ పాయింట్స్ వచ్చాయి. అది ఎందుకు వచ్చాయి? స్కాన్ ఆన్ 14 days ఇన్ ఎ రో. కంటిన్యూస్గా 14 days మనం చేసినందుకు విత్ అట్లీస్ట్ 250 డేటా పాయింట్స్ చేసినందుకు మనకి ఇక్కడ పాయింట్స్ వచ్చాయి. చూడండి, రివార్డ్ క్లెయిమ్డ్ 800 రోమ్ పాయింట్స్ వచ్చాయి మనకి. నెక్స్ట్ వీకెండ్ వారియర్ ఇది కూడా రీచ్ అయ్యాం. స్పెండ్ 12 hours యాక్టివ్లీ మెజరింగ్ విత్ ఇన్ 3 days ఇది కూడా మనం ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నాం. 1200 రోమ్ పాయింట్స్ వచ్చాయి. చూడండి, క్లెయిమ్ చేస్తాం 3000 రోమ్ పాయింట్స్. చూడండి, 100 hours కంప్లీట్ చేసిన. స్పెండ్ 100 hours యాక్టివ్లీ మెజరింగ్ విత్ ఇన్ 90 daysలో చేసినందుకు. ఇక్కడ క్వెస్ట్ నోవిస్ కంప్లీట్ ఎనీ 3 quests ఏవైనా 3 క్వెస్ట్లు కంప్లీట్ చేసినందుకు ఇక్కడ ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ 500 రోమ్ పాయింట్స్ వచ్చాయి. ఈ విధంగా మీరు కూడా ఆల్రెడీ మైనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి వీటిని. నెక్స్ట్ చూడండి, లొకేషన్ ఇక్కడ ఏవి కూడా క్వెస్ట్లు లేవు. కమ్యూనిటీ ఇక్కడ కూడా క్వెస్ట్స్ ఏమీ లేవు. ఈ విధంగా మీరు మీ యాప్లో ఈ క్వెస్ట్లన్నీ కనిపిస్తే ఓకే. లేదు, క్వెస్ట్లు కనిపించకపోతే మీ యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి రో మ్యాప్ అనేసి కొడితే చూడండి, నేను చూపిస్తాను.
ప్లే స్టోర్లోకి వెళ్ళి రోమ్ యాప్ అని ఇక్కడ నాకు ఓపెన్ అని ఉంది. మీకు ఇక్కడ అప్డేట్ అని వస్తుంది. అప్డేట్ చేస్తే మీకు అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు క్వెస్ట్లు కనిపిస్తాయి. ఇక్కడ వీటినన్నిటిని కూడా మీరు క్లెయిమ్ చేసుకుంటే పాయింట్స్ మీకు అన్నీ కూడా పాయింట్స్ అన్నీ యాడ్ అవుతాయి. చూడండి, ఇక్కడ పర్సనల్ రికార్డ్స్లో కరెంట్ స్ట్రీక్ డేస్ 33 డేస్, లాంగెస్ట్ స్ట్రీక్ డేస్ 33, బెస్ట్ డే 14,104 స్టార్స్ వచ్చాయి. చూడండి, 33 డేస్ అయ్యింది నేను ఇప్పుడు రిజిస్టర్ అయ్యి మైనింగ్ స్టార్ట్ చేసి. 33 డేస్ కూడా కంటిన్యూ చేశాను. ఇవన్నీ ఓవరాల్గా నాకు ఈ 33 డేస్కి వచ్చిన స్టార్స్ 14,104. చూడండి, ఇక్కడ పాయింట్ హంటర్లో నాకు ఇక్కడ చూడండి బ్రాంజ్ లెవెల్ 4 to 10, సిల్వర్లోకి బ్రాంజ్ కంప్లీట్ అయింది, సిల్వర్లో 4లో ఉన్నాను. చూడండి, బ్రాంజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్లో ఉన్నాను. చూడండి, ఇక్కడ లెవెల్ 4 of 10, లెవెల్ 4లో ఉన్నాను. 10 లెవెల్స్కి సిల్వర్లో 10 లెవెల్స్కి 4th లెవెల్లో ఉన్నాను నేను. 400 టు సిల్వర్ 5, ఇంకో 400 ఎక్స్పీలు వస్తే నాకు సిల్వర్లోకి నేను ఎంటర్ అవుతాను. ఇలాగా ఈ విధంగా మనకి ఈ పాయింట్ హంటర్లో ఇవన్నీ కూడా బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, డైమండ్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే ఇక్కడ మనం కంకరర్లోకి వెళ్తాం. ఇక్కడ కూడా ఈ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ అంబాసిడర్, ఈ పాయింట్స్, ఈ అన్ని పాయింట్స్ మనం గ్యాదర్ చేసుకుంటే మనకి రోమ్ యాప్లో వచ్చే ఎయిర్ డ్రాప్ సైజు మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఎక్కువగా పాయింట్స్ మనకు వస్తే అంత ఎక్కువగా మనకి ఎయిర్ డ్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ దీనిలో. నెక్స్ట్ చూడండి, లేడర్ బోర్డ్. ఈ లేడర్ బోర్డ్లో మనకి చూడండి ఇక్కడ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ లోకల్ గోల్డ్, చూడండి లోకల్, గ్లోబల్ మన ర్యాంక్. చూడండి, లోకల్లో 90 డేస్లో నా ర్యాంక్ 686. నెక్స్ట్ 30 డేస్లో నా ర్యాంక్ 71. గ్లోబల్లో చూడండి, గ్లోబల్లో 30 డేస్లో నా ర్యాంక్ 1132. అదే ఆల్ టైంలో ఓవరాల్గా నా ర్యాంక్ 19,825. అంటే ఈ రోమ్ యాప్ వాడుతున్న ఓవరాల్ ఎంతమంది అయితే వాడుతున్నారో దానిలో నా ర్యాంక్ గ్లోబల్గా 19,825 ర్యాంక్లో ఉన్నాను నేను. మీరు కూడా ఎక్కువ మందిని రిఫర్ చేసుకొని వాళ్ళు కూడా ఎక్కువగా మైన్ చేస్తుంటే వాళ్ళ పాయింట్స్ మీకు 5% వస్తుంటాయి. అలాగా మీరు ఎక్కువ మందిని రిఫర్ చేసుకుంటే మీకు కూడా ఎక్కువ పాయింట్స్ వస్తాయి. మినిమం $500 to $1,000 వరకు ఎర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్లియర్గా అన్నీ కూడా ఈ స్టాట్స్లోని కనిపిస్తూ ఉంటాయి మనకి. చూడండి, క్వెస్ట్ ప్రోగ్రెస్ 14/23. చూడండి, పర్సనల్లో 21కి 12 టాస్క్స్ మనం చేస్తాం, 12 క్వెస్ట్స్ చేస్తాం. కమ్యూనిటీ 2/2, కమ్యూనిటీ 2కి 2 చేస్తాం. ఇంకా మనకి ఎన్ని పెండింగ్ ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 టాస్క్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి అవి కూడా మనకి ఏటైతే కంప్లీట్ చేయాలో. చూడండి, హై రోలర్ కలెక్ట్ 2000 డేటా పాయింట్స్ ఇన్ ఏ సింగిల్ డే. 1 డేలో 2000 డేటా పాయింట్స్ని కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేస్తే మనకి మంత్లీ డివోషన్ ఓపెన్ అవుతుంది. చూడండి, సెంచురియన్ స్కాన్ ఆన్ 100 డేస్ ఇన్ ఎరో.
100 డేస్ కంటిన్యూస్గా స్కాన్ చేస్తే వితిన్ అట్లీస్ట్ 500 డేటా పాయింట్స్ ఈచ్ డే, ప్రతిరోజు 500 డేటా పాయింట్లతో చేస్తే 100 డేస్ ఇక్కడ 5000 పాయింట్స్ వస్తాయి. ఇయర్ ఆఫ్ రోమ్ స్కాన్ ఎవ్రీ డే ఫర్ ఏ ఫుల్ ఇయర్ విత్ అట్లీస్ట్ 500 డేటా పాయింట్స్ ఈచ్ డే. ఒక 1 ఇయర్ పాటు మనము 500 డేటా పాయింట్స్ ఎవ్రీ డే చేస్తే మనకి 10,000 పాయింట్స్ది క్వెస్ట్ ఓపెన్ అవుతుంది. హై రోలర్ కలెక్ట్ 2000 డేటా పాయింట్స్ ఇన్ ఏ సింగిల్ డే, ఇది చేస్తే 1000 పాయింట్స్. రికార్డ్ బ్రేకర్ కలెక్ట్ 5000 డేటా పాయింట్స్ ఇన్ ఏ సింగిల్ డే. ఒక రోజులో 500 డేటా పాయింట్స్ని మనం కలెక్ట్ చేస్తే 2500 పాయింట్స్ వస్తాయి. డేటా లెజెండ్ అప్లోడ్ 10 lakh డేటా పాయింట్స్ ఇన్ టోటల్గా 10 lakh డేటా పాయింట్స్ వస్తే 10,000 పాయింట్స్ వస్తాయి. అలాగా ఈ క్వెస్ట్లన్నీ వస్తాయి అన్నమాట. నేను ప్రజెంట్ చేసిన క్వెస్ట్లకి ఎన్ని 23 క్వెస్ట్స్ వాళ్ళు ఇస్తే వాటిల్లో ఆల్రెడీ 50% టాస్క్లన్నీ నేను కంప్లీట్ చేశాను. అదేవిధంగా మీరు కూడా ఆల్రెడీ మైనింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు యాప్ ఒకసారి అప్డేట్ చేసుకుంటే ఈ క్వెస్ట్లు ఓపెన్ అవుతాయి. మీ టాస్కులు కూడా మీరు కంప్లీట్ చేసుకోండి. ఎవరైనా ఇప్పటికీ రిజిస్టర్ అవ్వకపోతే వాళ్ళకి మన డిస్క్రిప్షన్లో రెఫరల్ లింక్ పెడతాను. ఆ రెఫరల్ లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. ఏవైనా డౌట్స్ ఉంటే మన వీడియోస్ రూపంలో వాళ్ళకి క్లియర్ చేస్తాం. మన వీడియో కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మైనింగ్ యాప్ గురించి మెసేజ్ పెడితే వాటికి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.